ఓపెన్ చేస్తారా? ఇది మీదే సార్ నీళ్ళు తాగండి సార్ మీరు నీళ్ళు తాగినావా కూర్చో అరే ఓపెన్ చేస్తారా? ఇది మీదే నంబర్ కొట్టాలా సార్ నీళ్ళు తాగండి సార్ మీరు నీళ్ళు తాగినావా కూర్చో అరే ఓపెన్ జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఇంటిక్యాలపాడు సమీపంలో ప్రయాణికులతోటి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి పక్కకు పడిపోవడంతో శబ్దం వచ్చింది. ప్రయాణికుల ఆర్తనాదాలతోటి ఆ ప్రాంతం అంతా భీతవాహంగా మారింది. నంబర్ కొట్టాలా సార్ నీళ్ళు తాగండి సార్ మీరు నీళ్ళు తాగినావా కూర్చో అరే బస్సు బోల్తా పడిన వేగానికి పలువురు ప్రయాణికుల కాళ్ళు చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తెల్లవారుజామున చీకటిగా ఉన్న సమయంలో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సాయ చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లలో తరలించారు. ఓపెన్ చేస్తారా? ఇది మీదే నంబర్ కొట్టాలా సార్ నీళ్ళు తాగండి సార్ మీరు నీళ్ళు తాగినావా కూర్చో అరే ఓపెన్ చేస్తారా? ఇది మీదే నంబర్ కొట్టాలా సార్ నీళ్ళు తాగండి సార్ మీరు నీళ్ళు తాగినావా కూర్చో అరే ఓపెన్ చేస్తారా? ఇది మీదే నంబర్ కొట్టాలా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ నిద్రమత్తులోకి జరగడం లేదా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లైన్ అందిస్తారు. సాగర్, జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సాగర్? రైట్ చక్రి, జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయితే ఇదైతే జోగులాంబ గద్వాల పరిధిలోని NH-47 ఇటికాలపాడు స్టేజ్ సమీపంలోనే ఈ రోజు తెల్లవారుజామున అయితే సుమారు ఉదయం 4 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన బస్ అయితే అదుపు తప్పి ఒక్కసారిగా కూడా రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి అయితే పూర్తిగా బోల్తా పడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఈ ప్రమాద సమయంలో దాదాపుగా బస్సులో 25 మందికి పైగా కూడా ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 20 మందికి పైగా ప్రయాణికులందరికీ కూడా గాయాలైనట్లుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. పలువురికి తీవ్ర గాయాలు కాగా కొందరికి పూర్తిగా చేతులు కాళ్ళు విరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రమాదం అనంతరం ఘటనా స్థలంలో కూడా పూర్తిగా ఒక భయాందోళన వాతావరణం నెలకొన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. సమాచారం కోసం స్థానికులు ఈ ఆర్తనాదాలంతా కూడా విని హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దీంతో అంబులెన్స్ లో కూడా వాళ్ళంతా ఫోన్ చేశారు సహాయక చర్యల కోసం.
వెంటనే స్పందించిన ఏదైతే 108 ఎమర్జెన్సీ సర్వీసు సంబంధించి కూడా వెంటనే స్పందించారు. 3 అంబులెన్స్లను ఘటనా స్థలానికి పంపినట్టుగా కూడా తెలుస్తుంది. గాయపడిన వారికి అక్కడికక్కడే ముందుగా ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఎవరైతే స్వల్ప గాయాలైన వారిని అయితే చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అయితే ఖచ్చితమైన కారణాలు అయితే ఇంకా తెలియట్లేదు. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడా లేక సాంకేతిక లోపం అన్న కోణాల్లో కూడా ఇటు పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే కూడా నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది చక్రి. అయితే సాగర్, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా లేక ఏదైనా సాంకేతిక లోపం అన్న దానిపైన పోలీసులు ఏమైనా విచారణ చేస్తున్నారా? డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా? అక్కడ ఏంటి పరిస్థితి సాగర్? దీనికి నుంచి ఇప్పటికే డ్రైవర్ తో పాటు మిగతా బస్సులో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలు, కొందరికి తర్వాత తీవ్ర గాయాలు కావడంతో కూడా ప్రస్తుతానికైతే కూడా అందరినీ ఆసుపత్రులకైతే తరలించారు. వారికి ప్రస్తుతానికి చికిత్సలు అయితే అందిస్తున్నారు. వీటిలో కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. తెల్లవారుజామున కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడా లేక ఇంకేదైనా బస్సుకు సంబంధించి సాంకేతిక ఏమైనా లోపం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా ప్రాథమిక సమాచారం అయితే మీడియాకు అందలేదు. మొత్తానికి అయితే కూడా తెల్లవారుజామున కాబట్టి డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో ఉండి ఒకసారిగా కూడా బస్సు బోల్తా పడిందా లేక బ్రేకులు పడకపోవడం మిగతా ఏమైనా సమస్యలు ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మరికొద్దిసేపటి తర్వాత అయితే అసలు ప్రాబ్లం ఏ విధంగా బస్సు బోల్తా పడింది, ఏమైందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారు. దానికి సంబంధించి వివరాలు తెలిసే విధంగా కూడా తెలుస్తుంది చక్రి. బస్సులో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు సాగర్? బస్సులో 25 మందికి పైగా కూడా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 25 మంది ప్రయాణికుల్లో పూర్తిగా 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో ఒక నలుగురి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది చక్రి. మొత్తానికైతే కూడా ఈ ప్రమాదంతో ఒకసారిగా కూడా ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా కూడా ఒకసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా గతంలో కూడా చాలా వరకు ఈ బస్సులకు సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, గవర్నమెంట్ కి సంబంధించిన బస్సులు కావచ్చు, గతంలో నుంచి కూడా ఎన్నో సార్లు ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినా కూడా దీనికి సంబంధించి కూడా ఒకసారిగా ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగడంతో ఒకసారిగా ఇటు ప్రజల్లో కూడా భయాందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ బస్సులకు సంబంధించి గతంలో ఇదే ఎర్రవల్లికి సమీపంలోనే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కూడా మనం చూస్తాం. అప్పుడు దాదాపుగా 30 మందికి పైగా కూడా అందులో ప్రయాణికులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో హుటాహుటినప్పుడు స్పందించిన నేపథ్యంలో కొంతమంది అక్కడికక్కడే సజీవ దహనం కావడం, మిగతా అందరినీ కూడా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి, కర్నూలు ఆసుపత్రికి తరలించడంతో కాస్త కుదుట పడింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే 20 మందికి పైగా ఈ విధంగా అంటే కొంతమందికి అందులో పూర్తిగా కాళ్ళు చేతులు వేయడం, తలకు సంబంధించి గాయాలు కావడం, కొంతమందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇంకొంతమందికి మాత్రం ఒక నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కొంత ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. వీరిని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ నుంచి కర్నూలు చాలా నేరుగా ఉంటుంది, దాదాపుగా ఒక 30 కిలోమీటర్ల లోపలనే కర్నూలు ఉంటుంది కాబట్టి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం అయితే అక్కడికి పంపించినట్టుగా ఒక తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి అధికారులంతా కూడా పోలీసులకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అంతా కూడా వేగవంతం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది అనంతపురం ఏపీఎస్ఆర్టీసీ అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన డిపోకి సంబంధించిన బస్సు. ఇది అనంతపురం నుంచి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. సాగర్, కర్నూలు ఆసుపత్రిలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందుతుందా సాగర్? ఈ ఏదైతే స్వల్ప గాయాలైన వారిని ఇక్కడ నుంచి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత కాస్త విషమంగా ఉన్న పరిస్థితి ఉన్న వాళ్ళంతా కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అంబులెన్సుల ద్వారా. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా అక్కడ అన్ని మెరుగైన సౌకర్యాలు అన్ని కూడా అక్కడ ఉంటాయనే నేపథ్యంలో అక్కడ తరలించారు. ప్రస్తుతానికైతే కూడా అందరికీ అక్కడ మెరుగైన సౌకర్యం అందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అక్కడికి అడిగి ఫోన్ చేసి తెలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కూడా ఒక నలుగురి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వారికి కూడా మెరుగైన చికిత్స అందిస్తాం. ఒకవేళ పరిస్థితి విషమిస్తే హైదరాబాద్ కు తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది చక్రి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగం ఎంత ఉండవచ్చు? పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి సాగర్? ప్రాథమికంగా పోలీసులు చెప్తున్న నిర్ధారణ ప్రకారం అయితే ప్రమాద సమయంలో
60 నుంచి 70 స్పీడ్ లోనే ఉంది. స్పీడ్ కారణంగా అయితే ఈ బస్సుకు సంబంధించి బోల్తా పడలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే సాంకేతికమైన లోపం ఉన్న నేపథ్యంలోనే బస్సు అయితే బోల్తా పడినట్టుగా కూడా తెలుస్తుంది. పక్కనే భారీ గుంత ఉన్న నేపథ్యంలో బస్సు ఒక్కసారిగా కూడా అదుపు తప్పి ఆ గుంతలో పడినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా 2 పల్టీలు కొట్టిన నేపథ్యంలో ఈ బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా కేకలు వేస్తున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనించి హుటాహుటిన అక్కడికి చేరుకోవడం, అంబులెన్స్ ఫోన్ చేయడం, అంబులెన్స్ వాళ్ళు కూడా త్వరితగతిన స్పందించి దాదాపుగా 3 అంబులెన్స్లను అక్కడ పంపించడం, ఇదంతా కూడా రెప్పపాటు సమయంలో జరిగిన నేపథ్యంలో ఆ అంబులెన్స్లు రావడం ఇవన్నీ పంపించడం వల్ల కొద్దిగా ఏదైతే ఈ ప్రయాణికులకు సంబంధించి గాయాలైన వారు కొద్దిగా వాళ్ళని ఆసుపత్రికి తరలించడం కొద్దిగా నిర్లక్ష్యం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే కూడా ఈ ప్రమాదంతో ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సాగర్. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటున్నారు. ఇక ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్య నాయకులతోటి వరుస సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ బృందానికి సమయం కేటాయించారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశంగా దీనిని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై హైకమాండ్ ఆరా తీయనుంది. ఎన్నికల హామీల అమలు తీరు, సంక్షేమ పథకాల పురోగతిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వనున్నారు. పాలనలో ఎదురవుతున్న సవాళ్లు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి వ్యూహాలపైన చర్చ సాగనుంది. భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసే దిశగా అగ్ర నేతలు దిశానిర్దేశించనున్నారు. మంత్రివర్గంలోని సభ్యులందరినీ ప్రత్యేకంగా పిలిపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లుగా కనిపిస్తుంది. శాఖల వారీగా పనితీరును సమీక్షించడంతో పాటుగా లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేసే అంశాలపైన దృష్టి పెట్టనున్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో అనుసరించాల్సిన విధానాలపైన కూడా ఈ భేటీలో మాట్లాడనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాబోయే రోజుల్లో చేపట్టబోయే భారీ బహిరంగ సభలు, పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీ ఫిర్యాదుల కేసులో స్పీకర్ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో విచారణ మరింత వేగవంతం చేశారు. ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్న పార్టీ ఫిర్యాదుల కేసులో స్పీకర్ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో విచారణ మరింత వేగవంతం చేశారు. ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడబోదని తెలిపారు. సచివాలయంలో మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖ, సివిల్ సప్లైస్, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఇక సమావేశాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్,
అజరుద్దీన్ హాజరయ్యారు. నిబద్ధతతో ప్రాధాన్యతను గుర్తించి ఆదాయం ఖర్చుపైన దృష్టి సారించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ఖానాపూర్ మున్సిపాలిటీ పైన సస్పెన్స్ కొనసాగుతుంది. కోరం లేక ఇప్పటి వరకు 2 సార్లు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్ పీఠం కోసం బీఆర్ఎస్ బీజేపీ పావులు కదుపుతున్నాయి. స్థానిక బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇక కాంగ్రెస్ 3 గెలిచాయి. ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఎక్స్ అఫీషియో ఇండిపెండెంట్ తోటి కాంగ్రెస్ బలం 5కు పెరిగింది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొత్తులతోనే చైర్మన్ పీఠం దక్కనుంది. మంత్రి వివేక్ కాన్వేపై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. సుమన్ను అరెస్ట్ చేసే సమయంలో కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిపైన లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. కేతనపల్లిలోని ఆయన నివాసంలో బాల్క సుమన్ను అరెస్ట్ చేసిన పోలీసులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రామగుండం తరలించనున్నారు. ఇక వివేక్ కాన్వేపైన దాడికి సంబంధించి రామకృష్ణపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. A1గా బాల్క సుమన్, A2గా మూల రాజిరెడ్డి పేర్లను పేర్కొన్నారు. చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నట్టుగా వివాదం కొనసాగుతుంది. నువ్వా నేనా అంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. సుమన్ మంత్రి వివేక్ పైన ఫైర్ అయ్యారు. రాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విసిరితే పోలీసులు తమపై లాఠీచార్జ్ చేశారన్నారు. కేసులు కూడా తమపైనే పెట్టారని చెప్పారు. దాడి వాళ్ళు చేసే కేసులు మాపై పెడతారా అంటూ ఫైర్ అయ్యారు. నిజంగా పోలీసులకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే వీడియో ఫుటేజ్ చూడాలి కదా అని ప్రశ్నించారు. వివేక్కు ఊడిగం చేస్తూ దద్దమ్మల లాగా తమపై కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరుండి ఆయన తాబేదారు, ఆయన తొత్తుగా మారిన ఈ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఈ మున్సిపాలిటీకి ఉన్నటువంటి మందమరి ఎంఆర్ఓ ఆయన ఇంకో తొత్తు ఈ మంత్రికి వాళ్ళు కలిసి చేసినటువంటి కుట్ర 17వ తేదీకి వాయిదా పడ్డది. నిన్న ఉదయం పోలీసు వాళ్ళు మాతో మాట్లాడి మీరు ఎన్ని వెహికల్స్ వస్తారు ఏమొస్తారంటే మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళని అడిగితే 3 వెహికల్స్ కి అవకాశం ఇచ్చారు. 3 వెహికల్స్ లో మా కౌన్సిలర్లు, ఎందుకంటే మాకు మీ మీద నేను నమ్మకం లేదు, అసలు కథ మీరే నడిపిస్తున్నారు పోలీసు వాళ్ళు కాబట్టి ముందు మా వెహికల్ ఉంటది, వెనకాల మాకు 3 వెహికల్స్ లో మా కౌన్సిలర్లు ఉంటారని చెప్తే సరే అన్న. ఇక్కడ నుంచి నిన్న ఉదయం బయలుదేరి మళ్ళీ సేమ్ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గరికి పోతే అక్కడ ఆపేసిరు మనం. ఎందుకు ఆపిరు అంటే మీకు అలో లేదంటారు, మీరే చెప్పారు కదా అంటే లేదు పంపించమంటారు. అట్లీస్ట్ మా కోలక్ష్మి అక్కనైనా పంపించండి అంటే ఆమెను కూడా పంపించమన్నారు. అట్లనే లేట్ చేస్తా ఉన్నారు, టైం కిల్ చేస్తా ఉన్నారు. ఇంతట్లో ఏసీపీ ఏమంటాడు, మీ దాంట్లో ఒక సభ్యురాలి మీద ఆమెను కిడ్నాప్ చేసిరని మాకు కంప్లైంట్ వచ్చింది, సో మేము ఆపుతున్నాం మిమ్మల్ని అని మేము నిరసన తెలుపుతాయని చెప్తాడు. ఎవరా కౌన్సిలర్ అంటే 21వ వార్డు బబ్బెర స్వర్ణలత అంటే ఆమెను తీసుకొచ్చి మరి ఈమె మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఈమె విషయం కాబట్టి ఈ ముక్కామి ఇక్కడ ఉండని మిగతా కౌన్సిలర్లు అందరినీ పంపిద్దామంటే దానికి మళ్ళా అడ్డు చెప్పారు. అడ్డు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ కొద్దిసేపు మాట్లాడి మేమే కొంచెం తగ్గి ఆ 13 మంది కౌన్సిలర్లను మేము పంపించినాం. మా కోలక్ష్మి అక్కను కూడా వద్దన్నారు. దాని తర్వాత SHO ఇక్కడ శ్రీధర్ అని చెప్పి SI రామకృష్ణపూర్, ఆయన వివేక్ ఇంట్లో పని మనిషి, ఇక రామకృష్ణపూర్ SI కాదు, వివేక్ ఇంట్లో పని మనిషి లెక్క ఆయన పనిచేస్తా ఉన్నాడు SI శ్రీధర్.
వివేక్ గన్మెన్ రవి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన గతంలో కానిస్టేబుల్ అట, ఆయన దోస్త్ అట, ఆయన తెచ్చుకున్నారు ఇడికి. మళ్ళా ఒక మా కార్యకర్త బైక్ మీద ఆమెను పంపించి నిన్న ఇన్ టైంలో మా 14 మంది కౌన్సిలర్లు లోపలికి పోయేటట్టు చేసినాం. దాని తర్వాత మమ్మల్ని ఓని అనేటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వాయ్ 4-5 కార్లను వాళ్ళు పోనిచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ మా కార్యకర్తలు మమ్మల్ని పోనీయారు, వాళ్ళని ఇట్లా పోనిస్తారంటే అక్కడ మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు. బాల్కసుమన్ అరెస్టుపైన ఎక్స్ వేదికగా మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్పందించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టును ఖండించారు హరీష్ రావు. చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ వైఖరికి పరాకాష్ట అన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చిందన్నారు. మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ట్వీట్ చేశారు ఆయన. జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా చేయెత్తితే రిటర్నింగ్ అధికారి సాక్షిగా కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్నారు. తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్లో అడ్డదారిలో కాంగ్రెస్ చైర్మన్ పీఠాలను దక్కించుకుందన్నారు. భూములను కబ్జా చేసినట్లే రాజకీయ పీఠాలను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. అరెస్టు చేసిన బాల్కసుమన్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తుంది. గ్రూప్ ఏలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 17 పరుగుల తేడాతోటి నెదర్లాండ్స్ పైన విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతోటి శివం దుబే ఈ మ్యాచ్లో హీరోగా నిలిచాడు. బ్యాటింగ్లో అద్భుత అర్ధశతకం సాధించడంతో పాటుగా బౌలింగ్లోనూ కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. గ్రూప్ ఏలో భారత్ వరుసగా 4 మ్యాచ్లు గెలిచి ఓటమనేదే లేకుండా సూపర్ 8లోకి అడుగుపెట్టింది భారత్.